హాయ్ ఫ్రెండ్స్, కలికి ట్రైలర్ వచ్చింది కదా, కలికి 2898 ఏడి. ఆ ట్రైలర్ చూసినాక నాకు ఈ ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉండబోతుంది అనేది నేను ఒక స్టోరీ అనుకున్నాను. ఆ స్టోరీ అనేది మీతో షేర్ చేసుకుందామని ట్రైలర్ బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. అంటే ఇప్పటికే చాలామంది కలికి సినిమా గురించి ఇలా ఉంటుంది అలా ఉంటుంది వీడియోలు చేసి ఉంటారు. నేను కూడా నా పర్పస్లో ఎలా ఉండబోతుంది మూవీ, స్టోరీ ఎలా ఉంటుంది, హీరోనేనా భైరవ అయినా అసలైన కలికి, లేదా దీపికకు పుట్టబోయే బిడ్డన కలికి, అసలు కలికి ఎవరు మూవీలో, అమితాబ్ బచ్చను అదే అశ్వత్థామ భైరవ కొట్టుకుంటారు కదా, చివరికి వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు, కమల్ హాసన్ ఎందుకు దీపిక పడుకుని కోసం వెతుకుతున్నారు అని మ్యాక్సిమం మనకు ట్రైలర్లో చూపించింది. అలాగే అది నాకు ఎలా అర్థమైంది అనేది మీకుతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను. ఇది ఓన్లీ ఇది నా ఊగే, ఇదేమి సినిమా స్టోరీ కాదు. నేను ట్రైలర్ చూసి ఎలా అనుకున్నాను, నాకు ఏ స్టోరీ మైండ్లోకి వచ్చింది అనేది చెప్తున్నాను. ఇది ట్రూ స్టోరీ ఏం కాదు, ఇది జస్ట్ కల్పిత స్టోరీ. నాకు మూవీ ఎలా ఉండబోతుందని నేను ఒక ఊహలో ఆలోచించుకున్నాను. దాన్ని బట్టి స్టోరీ చెప్తున్నాను. మనకు ట్రైలర్లో ఫస్ట్ నగరం కాశీ, అలాగే చివరి నగరం కాశీ అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ చూపిస్తారు కదా. మనకు తెలిసి రాజేంద్ర ప్రసాద్ పురాణాలలో ఒక పర్సన్ ఉంటుంది, ఆ పర్సన్ తెలీదు. రాజేంద్ర ప్రసాద్ దగ్గరే మనీ ఉంటుంది, అది అశ్వత్థామకు తలమీన ఉంటుంది కదా మనీ. ఆ మనీ రాజేంద్ర ప్రసాద్ దగ్గర ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్తోనే ఒక బాబు కూడా ఉంటాడు. వీళ్ళు కాశీకి వెళ్ళినప్పుడు ఇలా విలన్లు వచ్చి, అదే ఇప్పుడు కాశీకి రాగానే మనకు ఇది 6000 సంవత్సరాల క్రితం వచ్చిన వెలుగు ఇప్పుడు వచ్చిందన్నది అదే అయి ఉంటుంది. అందుకని వీళ్ళని అందరినీ బంధించి తీసుకుపోతున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఎమ్మటి ఆ పిల్లోడికి అది ఇచ్చి పారిపోమని ఉంటాడు. ఆ పిల్లోడు ఆ మనీ తీసుకొని పారిపోతూ గుళ్ళోకి ఎంటర్ అయి ఉంటాడు. మనకు స్టార్టింగ్లో గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఒక రోబో మనిషి శివుడి గుళ్ళోకి వచ్చినట్టు చూపిస్తారు కదా. సేమ్ గుడియే మనకు అశ్వత్థామ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా అదే గుడి చూపిస్తారు. ప్లస్ ఆ బాబు అక్కడికి వచ్చి దాక్కొని ఉంటాడు. ప్లస్ అదే టైంకి రోబో అక్కడికి వచ్చి ఆ బాబు కోసం ఎత్తుకుతుంటే అశ్వత్థామ వచ్చి అదే విలన్ని ఆ రోబోని కొట్టి చంపేస్తుంటాడు. అప్పుడు ఆ పిల్లోడు చూసి వచ్చి, మీరు ఎవరు, మీరు ఇంత చేయగలరు కదా, బయట ఎంతోమంది అవస్థలు పడుతున్నారు, మీరు బయటకు వస్తే ఎంతోమందిని కాపాడొచ్చు కదా అని ఆ బాబు అనేది ట్రైలర్లో చూపించారు కదా. అప్పుడు అమితాబ్ బచ్చన్ అంటాడు, అది అశ్వత్థామ, నేను ఓన్లీ ఒక్కరినే కాపాడేది అని చెప్తారు కదా. అప్పుడు అలా అయి ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు పైన ఇప్పుడు యూనిట్స్ అని ఉంటుంది కదా, అదే పైన వీళ్ళు విలన్స్ అందరూ పైన ఉంటారు కదా పైన. అలాగే మనకు హీరో ఇంట్రడ్యూషన్ చూస్తే, హీరో ఏంది 1 మిలియన్ యూనిట్స్ వస్తే హ్యాపీగా పైన అదే విలన్లు ఉండే ఏరియా, అదేదో పేరు ఉంటుంది, పేరు మర్చిపోయినా, అక్కడికి వెళ్ళచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ అంతా బాగుంటుంది. అక్కడ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, అన్ని చెట్లు, అన్ని నీళ్ళు అవన్నీ ఉంటాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని డ్రీమ్స్ కలలు కంటుండొచ్చు. అదే మనకు ట్రైలర్లో చూపించారు, మంచి డ్రీమ్లో ఉండగా లేపారు ఉదయాన్నే ఫైటా అని. నాకు తెలిసి అప్పుడు కలగంటూ ఒక సాంగ్ ఉండొచ్చు. ఎందుకంటే హీరోయిన్ కూడా ఒక మాట ఉంటుంది, నువ్వు భైరవ, నువ్వు సెల్ఫిష్, నీ గురించే ఆలోచిస్తావు, నువ్వు ఎవరి గురించి ఆలోచించవు అని. అది హీరోయిన్ని లవ్ చేస్తుండొచ్చు. ఇద్దరు అక్కడ ఉన్నట్టు కాంప్లెక్స్లో ఉన్నట్టు, ఇద్దరు హ్యాపీగా ఉన్నట్టు అది కలలు కంటూ ఉండొచ్చు భైరవ. అక్కడికి ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి సెల్ఫీస్గా అందరినీ పట్టిస్తూ డబ్బులు సంపాదించాలని ట్రై చేస్తుంటాడు భైరవ. అదే హీరో కొంచెం సెల్ఫీస్గా ఉన్నట్టున్నాడు. అలా భైరవ చూపించినప్పుడు, అలా ఎతుకుతున్నప్పుడు భైరవకు బుజ్జి దొరుకుతుంది. మనకు బుజ్జి ఎలా దొరికింది అనేది ఆల్రెడీ 2 ఎపిసోడ్లు రిలీజ్ చేశారు, అది మనకు చూపించారు. బుజ్జి ద్వారా ఎలా అయినా కారు తయారు చేసి ఆ కారు ద్వారా అందరినీ పట్టిస్తుంటాడు. అదే టైంలో విలన్లు ప్రయోగాలు చేస్తుంటాడు. అంటే విలన్కి ఏదో అయి ఉంటుంది, ఇలా పిల్లలు ప్రెగ్నెన్సీ చేసి ఆ పిల్లల ద్వారా ఏమైనా మందు కనిపెట్టాలనో లేదా ప్రయోగాలు చేయడమో ఏదో చేస్తుంటాడు. అలా దీపికకు పుట్టబోయే పిల్లోడి మీద ప్రయోగం చేస్తే దీపికకు పుట్టబోయే పిల్లోడు కలికి అని తెలియడమో లేదా ఆ పిల్లోడికి ఏదో పవర్స్ ఉన్నాయని తెలియడంతో తన్ని చంపాలనుకుంటాడు. కానీ దీపిక అక్కడి నుంచి పారిపోద్ది, తన్ని ఎవరో తప్పిస్తున్న టైంలో తన్ని పట్టుకోవాలనుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్ అప్పుడు అంటాడు కదా, నేను పోవాల్సిన సమయం అయింది, నీకు కాపాడాల్సిన సమయం అయిందని చెప్పి అప్పుడు దీపిక అప్పుడు కాపాడుతాడు. అప్పుడే అందరికీ మనకు ట్రైలర్లో చూపించినట్టు హీరోకి ఒక నోట్ వస్తుంది కదా, 1 మిలియన్ యూనిట్స్ అండ్ 5 రేటింగ్ అని. అప్పుడు బుజ్జి చెప్తుంది కదా, ఎమ్మడే ఎలా అయినా దీపికాను పట్టుకొని అప్పగించి మనము కాంప్లెక్స్కి వెళ్ళాలని చెప్పి హీరో ఎమ్మడిపడి ఉంటాడు. దీపికాను పట్టుకోబోతుంటే అమితాబ్ బచ్చన్ అదే అశ్వత్థామ వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది.
నాకు తెలిసి ఆ ఫైట్ జరిగేది ఇంటర్బెల్ కన్నా పెట్టి ఉండొచ్చు, లేదా ఇంటర్బెల్కి దీపికాని పట్టుకుండేది, లేదా ఫైట్ పెట్టచ్చు. ఆ తర్వాత అలా నాకు తెలిసి ఇంకా అలా సెల్ఫీస్గా ఎలా అయినా పట్టుకోవాలని ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు నాకు తెలిసి సినిమాకు కొంచెం ఎండ్కి ముందు నిజం తెలుసుకుంటాడు అన్నమాట. అంటే అక్కడ పైన అంతా అలా లేదు, మనుషుల్ని చంపేస్తుండు, ప్రయోగాలు చేస్తుండు, తన కడుపులో ఉన్నది కలికి పుట్టబోయే బిడ్డను మనకు కాపాడడానికి వచ్చేది, అది అన్ని నిజాలు తెలుసుకుని ఇంకా చివరికి అశ్వత్థామ భైరవ ఇద్దరు కలిసి విలన్తో ఫైట్ చేస్తారు. నాకు తెలిసి ఫైట్ చేస్తారు. ఆ తర్వాత దీపిక బాబుని కాపాడుతారు. అప్పుడు కలికి పుడతాడు. దాంతో సినిమా ఎండ్ అవుతుంది. పార్ట్ 2లో కలికి వచ్చి ఎలా అంతం చేస్తాడు, కలికి ఎవరనేది నాకు తెలిసి అలా చూపిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు హీరో అయితే కలికి కాదు, భైరవ అని తెలిపోయింది. అందులో అశ్వత్థామ అంటాడు ఈ బిడ్డను కాపాడడానికే నేనున్నాను అని, అంటే కలికి పుట్టేది. అంటే నాకు తెలిసి పార్ట్ 2లో ఇంకో హీరో ఉండొచ్చు, లేదా మనకు ప్రభాస్ని డబల్ యాక్షన్ కింద పెట్టచ్చు. అప్పుడు మల్టీ స్టార్ కింద పెట్టి పార్ట్ 2 తీయచ్చు అన్నమాట. ఇదైతే నేను అనుకుంటున్న స్టోరీ. ఇందులో కమల్ హాసన్ మెయిన్ విలను, తను ఏదో చివరికి తప్పించుకుంటాడు, అంటే చావకుండా తప్పించుకుంటాడు, లేదా తనకి పవర్స్ వచ్చి మళ్ళీ ఎంగుగా మారడం ఏదో అయి ఉంటుంది. పార్ట్ 2లో కలికి వచ్చి చంపబోతుంటాడేమో. ఇదైతే నేను అనుకుంటున్నాను కలికి మూవీ ఇలా ఉంటుంది అని. ఇది నేను అనుకుంటున్నాను ఇలా ఉంటుంది స్టోరీ అని. హీరో అయితే కలికి కాదు, అదైతే నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే హీరో పేరు భైరవ, హీరో అయితే కలికి కాదు. అలాగే దీపికా పడుకోన్ తండ్రి, అదే ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేది కూడా చూపించలేదు. నాకు తెలిసి ఇంకో హీరోని పెట్టుండొచ్చు మనకేమన్నా సస్పెన్స్ కింద. చూడాలి మూవీ వచ్చి ఇదైతే నేనైతే ఈ ట్రైలర్ చూసి అనుకున్న స్టోరీ ఇదే ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. మీకేమన్నా ఏమనిపించింది, ఈ స్టోరీ నచ్చిందా లేదా మీరేమనుకున్నారో స్టోరీ కూడా కామెంట్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మూవీ వచ్చినప్పుడు చెప్తాను నేను అనుకున్న స్టోరీకి మ్యాచ్ అయినాయా లేదా, నేను అనుకున్న సీన్లు ఏదైనా మ్యాచ్ అయినాయా లేదా అని కూడా మూవీ చూసినాక రివ్యూ చెప్పేటప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం పక్కా చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.